ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి సార్ అని అడగటం తప్పు కాదు. వాళ్ళని మనం కొట్టాలనుకుంటే తప్పు, అది తప్పు. వాక్యానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. చట్టం ఎప్పుడు మన చేతుల్లోకి రాకూడదు. చట్టానికి లోబడుతూ చట్టం మనకిచ్చిన హక్కుల్ని పట్టుకొని నిలబడదాం, ప్రశ్నిద్దాం. అది ఎవరైనా, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా. ఎన్నికలు వచ్చినప్పుడు మన దగ్గరికి ఓట్లకు వచ్చి మనల్ని అడిగి ఓట్లు వేయించుకునే వాళ్ళని మనం గెలిపించిన తర్వాత మనం ప్రశ్నించకూడదు, అన్యాయం జరుగుతుందంటే. అనంతపురంలో ఇష్యూ క్లోజ్డ్. ఇక్కడ ధర్మవరంలో కూడా అదే జరుగుతుంది. కాంప్రమైజ్ అయిపోతుంది ప్రాబ్లం. పోలీసులు పిలుస్తారు, 2 రోజులు టైం అడుగుతారు, తర్వాత 4 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకొక వారం ఎక్స్టెండ్ చేయమంటారు. మీరందరూ మీ పరిచయలు బిజీ అవుతారు, నేను నా పరిచయలు బిజీ అవుతాను. ఎవరైతే దాడికి గురయ్యారో సంఘస్థులు, వాళ్ళ పరిచయం వాళ్ళు బిజీ అవుతారు. ఇంకా ఈ ఇష్యూ గురించి ఒకవేళ నేను ఫోన్ చేసినా లేదా మిమ్మల్ని ఎవరన్నా అడిగినా అయిపోయిందిలేండి, ఇంకా న్యాయం జరగదు, మనకు అయిపోయింది. నెక్స్ట్ ఇలాంటి ఇష్యూ ఇంకొక 40 కిలోమీటర్లు కూడా జరుగుతుంది. మరలా నేను అలాంటి వాడు వస్తే మీరు సంఘీభావం తెలిపేసి వెళ్ళాలి, మీరు అరవకూడదు, మీరు ప్రశ్నించకూడదు అని మన వాళ్ళే ఆపేస్తే